ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కోట్లల్లో జరిగే బిజినెస్లలో టీ ఒకటి. ఈ టీ ఎలా అయిపోయిందంటే పొద్దున్న లేచిన వెంటనే కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా టీ నీళ్లు తాగి పని మొదలు పెడదాము. ఒక ఇంట్లో ఒక చిన్న పని మొదలుపెట్టే ముందు కూడా టీ తాగేసి నేను పని చేస్తాను, టీ తాగకుంటే నాకు రోజు గడవదు, ఇలాగా ప్రతిరోజు మన వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే చైనాలో టా అనే పర్వతం ఉంది. ఆ టా అనే పర్వతం మీద కొన్ని ఏండ్ల నుంచి చెప్పుకుంటున్న కథ అది. ఏంటంటే బోధిధర్మ మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవడం కోసం ఒక పద్ధతి తీసుకొని వచ్చాడు. ఎదురుగా నీకు ఒక వస్తువు కానీ ఒక బిందువు కానీ ఉంటే దాన్ని చూస్తూ ఉండు. నువ్వు అలా చూస్తున్న క్రమంలో చివరికి అది అక్కడ లేకుండా పోతుంది. అలా లేకుండా పోయిన క్షణం నుంచే నువ్వు నిజమైన ధ్యానంలోకి అంటే ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినట్టు అని చెప్పేసి ఒక పద్ధతిని తీసుకొని వచ్చాడు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనము అలా ప్రాక్టీస్ చేసే టైంలో మన కనురెప్పలు కదిలినా కనురెప్పలు మూసినా మళ్ళీ మనకు ఆ బిందువు కనిపిస్తుంది. అంటే మనం ఆ డీప్ మెడిటేషన్లో నుంచి బయటకు వచ్చినట్టు. ఈ డిస్టర్బెన్స్ అనేది అతనికి రాకుండా ఉండాలని చెప్పేసి అతను తన 2 కనురెప్పల్ని తీసి విసిరేశాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ గాఢమైన ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం ఎక్కడైతే తన కనురెప్పలు విసిరేశాడో అక్కడ కొన్ని మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలే టీ ఆకు మొక్కలు. ఆ టీ ఆకు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉడకబెట్టుకొని రకరకాలుగా తాగుతూ ఉన్న టీ వెనుక ఉన్న కథ. అయితే మనము బయట టీ అంగళ్ళల్లో టీ తీసుకొని తాగేసి గ్లాస్ విసిరేసి ఇలా ఉండదు కల్చర్. జపాన్లో ఇప్పటికీ టీ అంటే ఎలా చూస్తారంటే అది దేవుడి ప్రసాదము అన్నట్టు చూస్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక గదిలో టీ ఉడకబెడతా ఉంటే ఆ ఉడుకుతున్న శబ్దాన్ని కూడా వాళ్ళు మెడిటేషన్ చేస్తూ గమనిస్తూ ఉంటారు. అలాగే ఒక గదిలో టీ ఉడకబెడుతున్నట్టుగా ఏర్పాటు చేసుకొని ఆ గదిలోకి ఒక గుడిలోకి ప్రవేశించినట్టుగా భక్తితో ప్రవేశిస్తారు. అంటే మనం సాధారణంగా చూసే ఈ టీని వాళ్ళు ఎలా చూస్తున్నారనడానికి ఒక ఎగ్జాంపుల్. అలాగే బోధిధర్మకి ఈ టీకి మధ్యలో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ.